నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రధాని మోదీ మూడోసారి గెలిస్తే ఏం జరుగుతుంది? దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయి? నిరంకుశ పాలనతో నియంతగా మారుతారా? అంటే అంతకంటే ముందు దేశంలో హిందూ మతోన్మాదం పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే గుళ్ళు, గోపురాలు, మూఢభక్తి ఎక్కువయ్యాయి. సినిమాల్లోనూ భక్తి, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు టాపిక్స్ ఉంటే పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టే పరిస్థితి ఉంది. వినోదాన్ని పంచాల్సిన సినిమా కూడా మతం రంగు పులుముకుంటోంది. మోదీ మూడోసారి ప్రధాని అయితే విదేశీ నిధులతో పనిచేసే ఎన్జీఓలు, సివిల్ సొసైటీ కార్యకర్తలపై కఠినంగా వ్యవహరిస్తారు. వామపక్ష ఉదారవాద భావజాలంతో ఉండే జ్యుడిషియల్ యాక్టివిజం మీద ఉక్కుపాదం మోపుతారు. ప్రత్యేక గొంతుకను వినిపించే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై వంటి అన్ని ప్రధాన నగరాలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుతాయి. దీంతో ఈ నగరాలున్న ధనిక రాష్ట్రాలు కూడా ఆర్థిక సహాయం కోసం కేంద్రంపై ఆధారపడవలసి వస్తుంది. డాలర్తో చూస్తే రూపాయి మార్కం విలువ పెరగొచ్చు, విపణి వీధుల్లో రూపాయికి బలం రావచ్చు, భారతీయ సాంస్కృతిక పునర్జీవనం పొందొచ్చు. పాలన పరంగా చూస్తే మోదీ కేంద్రంగానే, అంటే వ్యక్తి కేంద్రంగా పాలన సాగుతుంది. అమిత్ షా అధికారాలు కూడా తగ్గొచ్చు. మీడియా నోరు నొక్కేస్తారు. ఈ 10 ఏళ్లలో బీజేపీని వ్యతిరేకించిన ఎంతో మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అర్బన్ నక్సలిజం పేరుతో జైలు పాలయ్యారు. ఎన్డీటీవీ, రవీష్ కుమార్పై దాడి లాంటివి జరుగుతాయి. బీబీసీ మీద నిషేధం విధించినట్టే మిగతా సంస్థలపై కొరడా జులిపించవచ్చు. ఈడీ, సిఐడీలు పేట్రేగిపోతాయి. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలపై ఆధిపత్యం, నియంతృత్వం కొనసాగుతుంది. జమిలీ ఎన్నికల విధానం అమల్లోకి వస్తుంది. ఉమ్మడి పౌరసత్వ చట్టంతో ప్రజల మధ్య విభేదాలు నెలకొంటాయి. ముస్లిం రిజర్వేషన్లు తొలగించే అవకాశం ఉంది. అభివృద్ధి కంటే మతం ప్రచారంతో దేశాభివృద్ధి కుంటుపడుతుంది. నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇప్పటికే ట్యాక్సుల రూపంలో సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తున్న సామాన్యుడిపై మరింత భారం మోపుతారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి. ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకుడైనా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెడితేనే, ప్రజల బాగు కోసం పనిచేస్తేనే దేశానికి మంచిది. మతాన్ని, భావోద్వేగాలని రెచ్చగొడుతూ పనిచేస్తే మరో మతోన్మాద దేశంగా మారడం తప్ప జరిగేదేమీ ఉండదు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.